ఒక ఊళ్ళో కామయ్య, కాంతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. పాపం వారు చాలా బీదవారు. ఒక పూట తింటే మరో పూట తినేవారు కారు. ఒక రోజున కాంతమ్మ తన భర్తతో, ఎన్నాళ్ళు పస్తులుంటాం, మీరు యాయవారమైనా ఎత్తరాదా అన్నది. ఏమిటే నువ్వనేది? మాది ఎంత గౌరవమైన వంశం, చావనైనా చస్తాను కానీ యాయవారం ఎత్తుతానా అన్నాడు కామయ్య. ఒకరోజు కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతుంటే వినడానికి వెళ్ళింది. అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచినది పురాణం చదివిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వెళ్ళారు. కాంతమ్మ ఇంటికి వచ్చి తాను చూసినది భర్తకు చెప్పి, మీరు కూడా పురాణం చదవండి, 4 డబ్బులు కళ్ళ చూడవచ్చు అన్నది. కామయ్యకు ఈ ఆలోచన బాగానే ఉన్నది. అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉన్నది. అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయం జరిగింది. మర్నాడు ఉదయమే కాంతమ్మ 2 మైళ్ళు నడిచి పొరుగురు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడని చెప్పింది. అది కార్తీక మాసం. అందుచేత కామయ్య కార్తీక పురాణం తీసుకొని పొరుగురు చేరి అక్కడి గుడిసెలో చదవనారంభించాడు. ఊరిలోనే పెద్దలు పిన్నలు చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు. మధ్యలో దొంగతనం మహాపాపమన్న విషయం వచ్చింది. దొంగతనం చేయడం మహాపాపం, అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పరాని నరకయాతనలు పడతారు, తెలిసింది కాదు అన్నాడు కామయ్య. ఎవరూ మాట్లాడలేదు. శ్రోతలకు విషయం సరిగా బోధపడలేదనుకొని తన ఎదురుగా ఉన్న రెడ్డిని, ఆయన పక్కనే కూర్చొని ఉన్న కాపును చూపిస్తూ, ఈయన ఆయన గారి దగ్గర 1000 రూపాయలు దొంగిలించాడనుకోండి అన్నాడు. ఈ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు. అతను గొప్ప ధనవంతుడు. ఏమిటేమిటి, నేను దొంగతనం చేశానా? నువ్వు చూసావేం? ఇదేనటయ్యా నువ్వు చెప్పే కార్తీక పురాణం? అది చాలే, ఇక వేంచేయి అన్నాడు రెడ్డి లేస్తూ. ఆగండి, నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బతిమిలాడినా లాభం లేకపోయింది. మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టావు అంటూ రెడ్డి వెళ్ళిపోయాడు. అంతా లేచిపోయారు. మర్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త ఆ సాయంకాలం పురాణం చెబుతాడని చెప్పి వచ్చింది. పురాణం వినడానికి చాలామంది వచ్చారు. ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది. పురాణం చదువుతున్న కామయ్య, భక్తులారా, కార్తీక మాసం పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో 1 రూపాయి దానమిస్తే 10 కాసులు దానమిచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయడానికి తన భార్యను ఆమె పక్కనే కూర్చున్న మరొక స్త్రీని చూపించి, ఈమె ఆమె గారికి 1 రూపాయి దానం చేసిందనుకోండి అన్నాడు. వెంటనే ఆ రెండో ఆమె ఆగ్రహించి, నేను దానాలు తీసుకుంటానా? నాకేం కర్మ పట్టింది? అందులోనూ బ్రాహ్మణుల సొమ్ము తిని పాపాన పొమ్మంటావా? చాలే నీ పురాణం అంటూ కాంతమ్మ పక్క నుంచి లేచి వెళ్ళిపోయింది. ఆమె ఆ ఊరి మున్సుబు భార్య కావడం చేత ఆమె లేవగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. 3వ నాడు కామయ్య, కాంతమ్మ మరో గ్రామానికి వెళ్ళి అక్కడ గుళ్ళో చేరారు. కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు. క్రమంగా దారే వెళ్ళే జనం ఆగి పురాణం వినసాగారు. మధ్యలో కామయ్య, బ్రహ్మహత్య మహాపాతకం, అందులోనూ ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసిన వాడు రౌరవ నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూపిస్తూ, నేను ఈయనను చంపి పారేశాననుకోండి అన్నాడు. ఏమిటి, నన్ను చంపుతావా? ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మణుడు లేచి కామయ్యను 2 తన్నులు తన్నాడు. పురాణ పఠనం మళ్ళీ అబాసయ్యింది. పైసలు రాకపోగా కామయ్య ఒళ్ళు హోనమయ్యింది. అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు.